హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. గైస్, కొన్ని బిగ్ టెక్ కంపెనీస్ ఫ్యూచర్లో కొన్ని జాబ్స్ అనేవి ఏతో రీప్లేస్ అవుతాయని వాళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. సో ఆ ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, కానీ మన జాగ్రత్తలు ఉండడం మంచిది గైస్. సో వాళ్ళు ఈ ప్రిడిక్షన్స్ అనేవి కొన్ని రిపోర్ట్స్ అండ్ రీసెర్చ్ చేసి అయితే వాళ్ళైతే చెప్తున్నారు. దాంతోపాటుగా ఈ డొమైన్స్లో ఉన్న వాళ్ళు ఈ స్కిల్స్ నేర్చుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ ఆపర్చునిటీస్ బాగుంటాయని కూడా వాళ్ళైతే చెప్తున్నారు గైస్. సో ఆ జాబ్స్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏంటి, ఆ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం గైస్. సో గైస్, ఫస్ట్ వన్ వచ్చేసి డేటా ఎంట్రీ. నార్మల్గా డేటా ఎంట్రీ జాబ్స్ ఎలా ఉంటాయంటే, ఒక ఇమేజ్లో కానీ ఒక హార్డ్ కాపీలో కానీ ఒక టేబులర్ డేటా ఉంటుంది. సో ఆ టేబులర్ డేటాని గూగుల్ షీట్లో కానీ ఎక్సెల్ షీట్లో కానీ డేటాని మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలి. ఇది డేటా ఎంట్రీ జాబ్. కానీ కొన్ని ఇన్బిల్ట్ ఏఐ టూల్స్ గూగుల్ షీట్లో కానీ ఎక్సెల్ షీట్లో ఉండడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఓసిఆర్ ఏఐ టూల్, ఈ టూల్ అనేది ఎక్సెల్ షీట్లో ఇన్బిల్ట్గా ఉంటుంది. ఆ ఫీచర్ని మనం యూజ్ చేసుకొని ఈ ఇమేజ్లో ఉన్న డేటాని ఎక్సెల్ షీట్లోకి ఆటోమేటిక్గా విత్ ఇన్ మినిట్స్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు గైస్. సో ఇలా ఉండడం వల్ల ఫ్యూచర్లో డేటా ఎంట్రీ జాబ్స్ కూడా ఏతో రీప్లేస్ అవ్వచ్చు అని వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. సో ఈ డొమైన్లో ఉన్న వాళ్ళు డేటా సైన్స్ అనాలిసిస్, డేటా మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకుంటే మీకు ఫ్యూచర్లో బెటర్ ఆపర్చునిటీస్ ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి క్యాషియర్ జాబ్స్ గైస్. సో క్యాషియర్ జాబ్స్ నార్మల్గా మనం మాల్స్లో కానీ రిటైల్ స్టోర్స్లో కానీ చూస్తుంటాం. వాళ్ళ వర్క్ ఏంటంటే, ఏదైతే మనం స్టోర్స్లో కొన్నామో ఐటమ్స్కి స్కాన్ చేసి దానికి బిల్లింగ్ అయితే చేస్తారు. సో బిల్లింగ్ చేసిన తర్వాత వాళ్ళకి మన అమౌంట్ ఇస్తాం, వాళ్ళు కన్ఫర్మ్ చేసి మనకైతే ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు కదా. ఇదే వర్క్ని ఆటోమేటెడ్ చేయడానికి ఒక యుఎస్ ఏఐ టెక్నాలజీ కంపెనీ ఇలా చేసింది గైస్. ఆ స్టోర్లోని ఏరియా మొత్తం కవర్ అయ్యేలాగా కెమెరాస్తో సెట్ చేసింది. దాంతోపాటుగా ఏఐ సిస్టమ్ కూడా బిల్డ్ చేశారు. సో ఎప్పుడైతే కస్టమర్ ఒక ఐటమ్ని తీసుకున్నారో ఆ కెమెరా స్కాన్ చేసి రిపోర్ట్ అయితే ఆ ఏఐ సిస్టమ్కి పంపిస్తాయి గైస్. దాన్ని బేస్ చేసుకుని ఆ కస్టమర్స్ అనేవాళ్ళు అమౌంట్ అయితే వాళ్ళు పే చేస్తారు. దాన్ని బేస్ చేసుకుని ఆ ఏఐ సిస్టమ్ నుంచి మనకు బిల్ కూడా జనరేట్ అవుతుంది గైస్. సో దీన్ని బేస్ చేసుకుని క్యాషియర్ జాబ్స్ కూడా రీప్లేస్ అవ్వచ్చు అని వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. సో ఈ డొమైన్లో ఉన్న వాళ్ళు ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఫ్యూచర్లో బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయంటే, అవి ఏంటంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ సప్లై చైన్ ఆపరేషన్స్. సో గైస్, నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ ఏజెంట్. ఈ ట్రావెల్ ఏజెంట్ వర్క్ కూడా మనం ఏదైనా ఒక టూర్కి వెళ్ళాలనుకుంటే ఆ టూర్కి రిలేటెడ్ మనం ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఫ్లైట్ కానీ బస్ కానీ ట్రైన్ కానీ ఏ టైంకి ఎక్కాలి, ఏ టైం దిగాలి, మనం ఏ హోటల్లో ఉండాలి అండ్ ఏ ప్లేసులు మనం విజిట్ చేయాలి, ఈ ప్లానింగ్ మొత్తం ఒక ట్రావెల్ ఏజెంట్ చేస్తారు గైస్. సో దీనికి కూడా చాలా ఏఐ టూల్స్ వస్తాయని వాళ్ళు అయితే చెప్తున్నారు. సో దీనికి రిలేటెడ్గా మనం కొన్ని డీటెయిల్స్ అయితే మనం అయితే ఎంటర్ చేయాలి. సో ఆ డీటెయిల్స్ బేస్ చేసుకొని దానికి రెస్పెక్టివ్ ప్లానింగ్ అండ్ మొత్తం ఈ ఏఐ టూలే మనకి డిజైన్ చేసి ఇచ్చేస్తుంది. సో ఈ ట్రావెల్ ఏజెంట్ డొమైన్లో ఉన్న వాళ్ళు డెస్టినేషన్ మార్కెటింగ్ అండ్ టూరిజం కన్సల్టింగ్ ఈ స్కిల్స్ నేర్చుకుంటే ఫ్యూచర్ ఆపర్చునిటీస్ బాగుంటాయి గైస్. సో నెక్స్ట్ వచ్చేసి అకౌంటెంట్ గైస్. సో అకౌంటెంట్ కంప్లీట్గా రీప్లేస్ అవుతుందని వాళ్ళైతే చెప్పట్లేదు, కానీ ఈ అకౌంటెంట్లో కొన్ని రిపీటివ్ టాస్క్ అనేవి ఎక్కువ టైం కన్జ్యూమ్ చేస్తాయి. అలాంటి టాస్క్ని మనం ఏ టూల్స్ యూజ్ చేసుకొని ఫాస్ట్గా అండ్ యాక్యురేట్గా చేయొచ్చు అని వాళ్ళైతే చెప్తున్నారు. సో ఈ అకౌంటెంట్ డొమైన్లో ఎవరైతే ఏ టూల్స్ని, ఈ ప్రైమరీ స్కిల్స్ని యూజ్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, వర్క్ ఫాస్ట్గా చేయగలుగుతారు. కాబట్టి ఎవరైతే ట్రెడిషనల్ అకౌంటెంట్స్ ఉన్నారో వాళ్ళు రీప్లేస్ అవుతారని వీళ్ళైతే చెప్తున్నారు గైస్. సో ఈ అకౌంటెంట్ డొమైన్లో ఉన్న వాళ్ళు ఫైనాన్షియల్ అనాలిసిస్ అండ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ఈ స్కిల్స్ నేర్చుకుంటే వీళ్ళకి ఫ్యూచర్లో అడ్వాంటేజ్ అయితే ఉంటుంది గైస్. సో గైస్, నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సర్వీస్. ఈ కస్టమర్ సర్వీస్ రోల్ అనేది చాలా కంపెనీలో అయితే ఉంటుంది. వీళ్ళు కస్టమర్స్కి ఎలాంటి ఇష్యూస్ వచ్చినా, లేకపోతే ఆ ప్రొడక్ట్ అండ్ కంపెనీకి రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా వీళ్ళైతే దాంట్లో అయితే హెల్ప్ చేస్తారు. సో ఈ కస్టమర్ సర్వీస్ రోల్స్ కూడా రీప్లేస్ అవ్వచ్చు అని అయితే వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఎలా అంటే త్రూ చాట్ బోర్డ్స్ అండ్ ఏఐ వాయిస్ అసిస్టెంట్. సో ఈ ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని ఈ కస్టమర్ సర్వీస్ రోల్స్ కూడా రీప్లేస్ అవ్వచ్చు అని వాళ్ళైతే ప్రెడిక్ట్ అయితే చేస్తున్నారు. సో ఈ డొమైన్లో ఉన్న వాళ్ళు కస్టమర్ సక్సెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకుంటే బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయని వాళ్ళైతే చెప్తున్నారు. సో గైస్, నెక్స్ట్ వన్ వచ్చేసి టెలి మార్కెటర్. వీళ్ళు ప్రైమరీ జాబ్ వచ్చేసి ప్రమోటింగ్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ అండ్ జనరేటింగ్ సేల్స్. సో ఈ వర్క్ను కూడా మనం ఏ టూల్స్ యూజ్ చేసుకొని ఆటోమేటిక్గా ఫ్యూచర్లో చేయొచ్చు అని కొన్ని టెక్ కంపెనీస్ అయితే చెప్తున్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని ఈ డొమైన్లో ఉన్న వాళ్ళు కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ సేల్స్ స్ట్రాటజీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఈ స్కిల్స్ నేర్చుకుంటే వీళ్ళకి ఫ్యూచర్ ఆపర్చునిటీస్ బాగుంటాయి గైస్. సో గైస్, నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్లేటర్. సో ట్రాన్స్లేటర్ అంటే ఒక పర్సన్ ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి ఇన్ఫర్మేషన్ అయితే ట్రాన్స్లేట్ అయితే చేస్తారు. సో నార్మల్గా ఈ ట్రాన్స్లేటర్ కంప్లీట్గా రీప్లేస్ అవుతారని వీళ్ళైతే చెప్పట్లేదు, కానీ ఈ ట్రాన్స్లేటర్స్ ఏ టూల్స్ యూజ్ చేసుకుంటే వాళ్ళ రెస్పాన్స్ అనేది యాక్యురేట్గా అండ్ ఎఫిషియెంట్గా ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఈ ట్రాన్స్లేటర్స్ కంప్లీట్గా ఏతో ఎందుకు రీప్లేస్ అవ్వరంటే, ఏదైనా లీగల్ అండ్ లిటరసీ కైండ్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఉన్నప్పుడు హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ట్రాన్స్లేషన్తో పాటు
కొంచెం ఎంపతి అండ్ నాలెడ్జ్ కూడా ఉండాలి గైస్. అందుకే ఈ ట్రాన్స్లేటర్స్ కంప్లీట్గా అయితే ఏతో రీప్లేస్ అయితే అవ్వట్లేదు. కానీ వీళ్ళు ఏ టూల్స్ యూజ్ చేసుకోవడం వల్ల వీళ్ళకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అయితే యాడ్ అవుతుంది గైస్. సో గైస్ ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. గైస్ చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి గైస్. అండ్ మరిన్ని ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ జాబ్స్ రీప్లేస్ అవుతాయి అంటున్నారు కదా, సో ఈ ప్రిడిక్షన్స్ అవుతాయా అవ్వవా అనేది కామెంట్ సెక్షన్లో దయచేసి అయితే మెన్షన్ చేయండి. సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.